అన్న ఈ బల్బుని చూడగానే గుర్తుకొచ్చింది. నువ్వెందుకని నిన్న సముద్రంలో పెరుగుని చక్కెరని వేస్తున్నావు? చెప్పనా? తమ్ముడు, నేను లస్సీ చేయడానికి ప్రయత్నించాను. అన్నాయ్, నీ వల్లే మనల్ని అందరూ ఏడిపిస్తున్నారు. అంత లస్సీ చేసావే, దాన్ని ఎవరు తాతారో కొంచెమైనా ఆలోచించావా? రే డాగి డానో, మేమున్న చోట ఆహారం అస్సలు వేస్ట్ అవ్వదు. నువ్వేం దిగులు పడకో, అర్థమైందా? నాకు తాగాలనిపిస్తుంది, రండి త్వరగా వెళ్ళి తాగుదాం. అయ్యయ్యో డాగిడాన్, మిగతా వాళ్ళకి ఇచ్చే ముందు ఈ పాలు నువ్వే తాగేశాయి. ఎందుకంటే పాలకైనా కూడా ఎత్తలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఏమని చెప్పమంటావు? అరే, ఏమిటి శబ్దం? అన్నాయ్, చిట్టెలుకలు చూడన్నాయ్, డబ్బులు ఇవ్వకుండా పాలని ఎలా తాగేస్తున్నారో. కుర్ర కుంకలు, మీకు ఎంత ధైర్యం ఉంటే మేము ఉన్న చోటుకే వచ్చి పాలు తాగుతారో చెప్పండి. ఓకే కర్నలు, నెక్స్ట్ టైం నువ్వు లేనప్పుడు మేము హాయిగా వచ్చి పాలు తాగేస్తాం బాబోయ్. పాలరా తాగుతారు, మిమ్మల్ని పెరుగు చేసి మజ్జిగ చేస్తాను రా. చిట్టెలుకలు మాతోనే పెట్టుకుంటారా? మిమ్మల్ని నలిపి పడేస్తాను. రే డాకీ బ్రదర్స్, మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఒరే ఐడియా వచ్చింది, వెళ్ళి మిఠాయిలు తిందాం, హాయిగా పండగ చేసుకుందాం. డాకీ బ్రదర్స్, ఇక దీని గురించి మీరు ఏ మాత్రం దిగులు పడాల్సిన పని లేదు. ఈ చాక్లెట్స్ అన్నిటిని మేమే హాయిగా తినేస్తాం, ఓకేనా? అన్నాయ్, వాళ్ళు మన చాక్లెట్ తో మనపైనే దాడి చేస్తున్నారు. పారిపోదాం. ఏంటన్నాయ్, నువ్వెప్పుడూ లేటే. అరే డాగి బ్రదర్స్, ఈ స్వీట్ వల్ల మీకు లాభం కాదు కదా, నష్టమే ఎక్కువ జరుగుతుంది. త్వరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి, లేదంటే రోస్ట్ చేయకుండానే ఇవి మిమ్మల్ని టోస్ట్ చేసుకుని తినేస్తాయి. త్వరగా వెళ్ళిపోండి. ఎండలో కాకిలా తిరిగి తిరిగి అలసిపోయాను. అందువల్ల ఫుల్ బాడీ వైట్నింగ్ ఫేషియల్ చేసి పెట్టాలి. వెల్కమ్, రండి కూర్చోండి. ఇదిగో తాగండి, మా సైడ్ నుంచి కాంప్లిమెంటరీ డ్రింక్. ఒరే తమ్ముడు, మన సర్వీస్ చూసి ఈ రోజు వీళ్ళు మనకి డబుల్ టిప్ ఇవ్వాలరా, సరేనా? రే డాకీ బ్రదర్స్, ఈ రోజు మేము మీకు టిప్ ఇస్తాం, జాగ్రత్తగా వినండి. తర్వాత మీరు జీవితంలో టిప్ అనే మాటే ఎత్తరు. ఇప్పుడు చూడండి, ఈ గ్రీన్ కలర్ వల్ల వాళ్ళ జీవితం గ్రీన్ గా ఎలా మారిపోతుందో ఆశ్చర్యపోతారు. బ్యాడ్ మేనర్స్, దుమ్ముని దులపకుండా ఎందుకని పుదీనా చట్నీ మీద వేస్తున్నావు? డాగి బ్రదర్స్, ఎక్కడికి ఎస్కేప్ అయి పారిపోతున్నారు? మా దగ్గరే మీ తెలివితేటలు చూపిస్తున్నారా? ఇప్పుడు మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇందుకేరా అంటుంటారు. మన ముగ్గురికి మంచి విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఎప్పుడైనా ఎక్కడైనా రఫ్ ఆడించని. ఏంట్రా పార్ట్ టైం పిల్లలు, మళ్ళీ మీరు తగలడ్డారా? ఇప్పుడు నేను ఇచ్చే పంచుకి ఎక్కడి నుంచి ప్యాకప్ అయిపోతారో చూడండి. మాతో పెట్టుకుంటే మీ గతి అదోగతి. ఇంతవరకు ఆ చిట్టెలుకలు డాగి బ్రదర్స్ బుర్రలో మట్టే ఉందని చెప్తూ ఉంటారు, కానీ ఈ రోజు మన డాగి బ్రదర్స్ నిజంగానే దాన్ని నిజమని నిరూపించేశారు. హౌ ఈజ్ ఇట్? తినేటప్పుడు మాత్రం బాగా కడుపు నిండా తింటారు, పనుంటూ వస్తే ఇలా తప్పించుకోవాలని చూస్తారా? ఆగంట్రా రే. ఇది ఏ మిల్క్ అయితే అంటే అది ఇప్పుడు రావడం లేదేంటి? చిట్టెలుకలు, నేనొచ్చి మీకు సాయం చేస్తాను. పాలు తాగడానికి ముందు ఎగరడం ప్రాక్టీస్ చేయండి. ఏంటి పాలు తాగాలా? దానికంటే ముందు నేను పెట్టే టెస్ట్ లో పాస్ అవ్వండి. ఏంట్రా నువ్వు సరిగ్గా తిరగడు కొట్టలేకపోతున్నావు? నువ్వు వేస్ట్ పిల్లరావే. రే కుర్ర కుంకలో, ఈ కర్నల్ తుపాకీ గాని తోటా గాని గురెప్పుడు తప్పదురా. అన్నా
ఇప్పుడు చూడు నా బ్యాటింగ్ ప్రతిభని. ఈ రోజు మనం ఈ చిట్టెలకి మంచి బుద్ధి చెప్పాలి. ఏయ్ దద్దమ్మలు, పాలు తాగి ఆరోగ్యంగా ఉండాలని ఈ దెబ్బతో మీకు బాగా అర్థమవుతుంది. పాలు తాగితే అందరికీ మంచిది, కానీ ఇలా విసిరి పారేస్తే ఎవ్వరికీ మంచిది కాదు. ఎస్కేప్! ఈ డాగ్ డాగీ బ్రదర్స్ బ్రదర్స్ తో తో పెట్టుకుంటే అంతే మరి. అన్నయ్య, నాకు ఒక చిన్న డౌట్. నువ్వెందుకు రోజు రాత్రి కిచెన్ లోకి వెళ్ళి షుగర్ డబ్బాని చెక్ చేస్తున్నావు? రే తమ్ముడు, నాకు డయాబెటిక్స్ ఉందిట్రా. ప్రతిరోజు నన్ను షుగర్ చెక్ చేసుకోమన్నారు. తగ్గితే చెప్పమని చెప్పారా. అన్నా, ఇందులో నీ తప్పేమీ లేదు. ఆన్లైన్ లో చదువుకుంటే చాలా తెలివితేటలు పెరుగుతాయని నేను విన్నాను. మరేం పర్వాలేదులే అన్నాయ్. రే, నేను స్కూల్లో ఒక విషయాన్ని మాత్రం బాగా చదువుకున్నాను. అదేంటంటే చీసులో ఒక్క పీసును కూడా ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఆ. అన్నాయ్, కష్టపడేది మనము, హాయిగా తినేది వాళ్ళ. మనం వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. రే తమ్ముడు, ఈ రోజు ఆ కుర్ర కుక్కల్ని ఫుట్బాల్ ఆడుకుందాం రా. రే కుర్ర కుక్కలు ఆగండి. రే డాగీ బ్రదర్స్, నన్నే పీస్ చేయాలని చూస్తారా? మీ కంపెనీ చూస్తూనే ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో చూస్తూ ఉండండి. నా గురించి మీకు సరిగ్గా తెలియదు రోయ్. అయ్యయ్యో, ఏంటయ్యా ఇది? చిట్టెలుకల్ని ఉతికి ఆరేసి విసిరి పారేశారు. హోరరరే పాపం! బ్యాడ్ మేనర్స్. మీరున్నారన్న నమ్మకంతోనే ఇక్కడ పాలు తాగడానికి వచ్చాను, కానీ వీళ్ళు నాకే పాలు పోసేలా ఉన్నారే. చిల్ చిల్, కూల్ కూల్. దాంతో ఆ దద్దమ్మలు అయ్యారు మన చేతిలో ఫూల్ ఫూల్.